నమ్మండి, నిన్న అచ్చంపేట వాళ్ళు వచ్చారు. అచ్చంపేటలో మన మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయారు పార్టీ నుంచి. అక్కడ ఒక సమావేశం పెడితే మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళిపోతే ఒక సమావేశం అచ్చంపేటలో పెడితే 4000 మంది సోదరులు, కార్యకర్తలు, నాయకులు, అక్కడ పెద్ద నాయకుడు ఎవరు లేరు, 4000 మంది వాళ్ళు మీటింగ్ పెట్టుకొని వాళ్ళు చెప్పారు, మాకు కేసీఆర్ గారు ముఖ్యం, మాకు పార్టీ ముఖ్యం, నువ్వు పోతే పో, మేము మాత్రం పార్టీతోనే ఉంటాం. ఇవాళ అదే స్ఫూర్తి మళ్ళీ భద్రాచలంలో కూడా కనబడుతూ ఉంది నాకు. మా ఎమ్మెల్యే పోయాడు, మాకేమో అయిపోయింది, మేమేమో అవుతాం, మీరు ఎవడు మీ మొదల్లో భయం కూడా కనబట్టలేదు నాకు. ఇంకా ఉల్లాసంగా ఉన్నారు, చాలా ఉల్లాసంగా ఉన్నారు. అది కూడా మీరు 200 మంది రావచ్చు, కానీ నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది. ఇది సిమ్టమ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు మిగతా మన నాయకులు, మన కార్యకర్తలు ఎవరైతే, మన అభిమానులు, మన పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి మీరు వచ్చారంటేనే 5-5:30 గంటలు ప్రయాణం చేసి మళ్ళీ తిరిగి అంత దూరం పోవాలి మీరు, నాకు తెలుసు. అంటే ఎంత ఉత్సాహం, ఎంత విశ్వాసము, నాయకుడి మీద ఎంత అభిమానం, పార్టీ మీద ఎంత అభిమానం, పుట్టిన గడ్డ మీద ఎంత మమకారం ఉంటే వస్తారండి మీరు, నాకు అర్థం కాదు. ఇంకో 3 ఏళ్ళు ఎదుర్కోవాలి విషమ పరీక్ష, మీకు తెలుసు. అయినా మొక్కవని ధైర్యంతో మీరు ఇక్కడ దాకా వచ్చినారు. నేను మీకు మాటిస్తా ఉన్నా, భద్రాచలం నియోజకవర్గానికి ఎక్కువ టైం ఏమీ లేదు, దసరా తర్వాత ఒక వారం రోజుల తర్వాత పెట్టండి మీటింగ్, నేను వస్తాను తప్పకుండా. ఏ భద్రాచలంలో అయితే మీ ఎమ్మెల్యే ద్రోహం చేసిపోయాడో, ఏ రాముడి మీద ఒట్టేసి అయితే మరి ఆయన మాట తప్పాడో, ఖచ్చితంగా అదే రాముడి సాక్షిగా కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికి మనందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా మోసం చేసిన వాడికి తప్పకుండా శిక్ష పడాల్సిందే. ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోండి, ఇందాక అన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు, రాంప్రసాద్ గారా లేకపోతే రామకృష్ణ గారా, మూర్తి గారా, ఖచ్చితంగా 3-4 జెడ్పీటీసీలు గెలుస్తామని. 3 కృష్ణారెడ్డి ఇందాకంటే నా ఫోన్ చూపెట్టి నాకు పోలీసు వాడు ఫోన్ చేశాడని. ఎక్కువ టైం పట్టదు తమ్ముడు, మీరేం టెన్షన్ పడొద్దు. మీరు లోకల్ బాడీస్లో ఇదే స్ఫూర్తితో ఉంటే, మీరు ఇట్లాగే వాజేడు, వెంకటాపురం, చెర్ల, భద్రాచలం, దుమ్ముగూడెం మీరు కొట్టారనుకో, జెడ్పీటీసీలు, ఎంపీపీలు చచ్చుకుంటూ ఇదే పోలీసు వాళ్ళు మీ చుట్టూ తిరిగి సల్యూట్ కొట్టే రోజు ఎక్కువ దూరం లేదు, చచ్చుకుంటూ అదే వస్తుంది. వాళ్ళే వస్తారు, అన్నా నన్ను మీ ఎమ్మెల్యే గారి దగ్గరికి, మీ కేటీఆర్ గారి దగ్గరికి తీసుకెళ్ళండి, కొద్దిగా మీ కాంతారావు గారి దగ్గరికి తీసుకెళ్ళండి, ఎందుకంటే రేపు మళ్ళీ గవర్నమెంట్లో కొద్దిగా నాకు మంచి పోస్టింగ్ ఇవ్వ, నన్ను కొద్దిగా ఇప్పుడు నేను మీకు సహకరిస్తాను, రేపు మీరు నాకు సహకరించండి అని చెప్పి లోపల మీతోనే సెట్టింగ్లు పెట్టుకుంటారు. కలెక్టర్లు, గిలెక్టర్లు అందరూ మీ చుట్టూ తిరిగే రోజు ఎక్కువ టైం లేదు, అయిపోయింది. హనీమూన్ పీరియడ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఓవర్. ప్రజలు ఎవడు నమ్మట్లేదు. ఇప్పుడు ఆడేమైనా చేద్దామంటే కూడా ఆయన నమ్మేటోడు కూడా ఎవడు లేడు. ఎందుకంటే ప్రజలకు అర్థమైపోయింది, ఈ కేసు ఉత్తి కేసే, ఇదంతా ఉత్త మాటలు తప్ప, సౌండ్ ఎక్కువ తప్ప లోపల ఏం విషయం లేదు, అంతా ఉత్తిదే. అసలు ఎన్ని అబద్ధాలు చెప్పారు. 2,500,000 ఇస్తా అన్నాడు. నేను మన సూర్యాపేట పోయినా, నేను మన నాయకుడు ఒకడికి కొత్తగా పెళ్ళయింది, పెళ్ళికి పోలేదు కాబట్టి ఇంటికి రమ్మంటే ఇంటికి పోయా. ఇంటికి పోతే వాళ్ళ అమ్మగారని పరిచయం చేశారు తీసుకొచ్చి. మా అమ్మగారు అన్న అంటే, నమస్తే అమ్మ అని, బాగున్నారా, ఆరోగ్యం బాగుందా, అది ఇదని అడిగి, ఎట్లా ఉన్నారు మరి, కొత్త కోడలు ఎట్లా ఉంది అన్న. ఏం కోడలే అయ్యా అన్నది. అమ్మ ఇదేనమ్మా ఇట్లాంటిది అమ్మ అని చెప్పి, ఏమైందమ్మా అన్న. ఏముందా, కొత్త కోడలు వస్తే 2,500 వస్తాయి అనుకున్నా, రాలేదుగా ఓరి అని. తర్వాత అమ్మాయి ఇంకా గడుస్తుంది, కోడల పిల్ల. అమ్మాయి వచ్చింది, ఆ మాట విన్నది, అమ్మాయి వచ్చింది. మీకు కూడా 4,000 వస్తాయి అనుకున్నా, మీకేమైనా వచ్చినాయా అని. అంటే అత్తాకోడళ్ళ పంచాయతీ, రేవంత్ రెడ్డి గారి వల్ల అత్తాకోడళ్ళ పంచాయతీ కూడా కొత్త అని వస్తూ ఉన్నాయి. సో ఇవాళ రాష్ట్రంలో ఫలానా వర్గం సంతోషంగా ఉంది అని మీకు చెప్పడానికి ఏదీ లేదు. ఆటో డ్రైవర్ సంతోషంగా లేడు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు సంతోషంగా లేరు, రైతులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, యువత సంతోషంగా లేదు. ఎవడు సంతోషంగా ఉన్నాడో నాకే తెలియదు. ఉంటే గింటే ఏమన్నా మీ తెల్ల వెంకట్రావు ఉన్నాడేమో కానీ ఎవడైతే లేడు. ఆయనకు కూడా రావాల్సింది రాలేదా, ఆయనకు కూడా రావాల్సిందేదో రాలేదంట, నాకు తెలియదు. కానీ సరే, నేనేమంటానంటే, నేను అనేదల్లా మీకు ఒకటే, మనము ఇవాళ మన పార్టీలో 2 రకాల వ్యక్తులు ఉన్నారు. ఇవాళ తేలిపోయింది అది కూడా. ఏమని, ఇప్పుడు ఏ పార్టీలో అయినా 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి సిద్ధాంతము, నాయకత్వము, అల్టిమేట్గా ఒక స్వాభిమానంతో పోరాటవాదులుగా ఉండేవాళ్ళు ఒక సెక్షన్. రెండవది తమ స్వార్థం చూసుకునే అవకాశవాదులు రెండో సెక్షన్. అవకాశవాదులందరూ పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు కాబట్టి క్లీన్ అయింది. మన పార్టీ కూడా మంచిగా నీట్గా క్లీన్ అయిపోయింది. ఇప్పుడు స్పష్టంగా మనకు కూడా అర్థమైంది, కుండ పగిలితే పగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని. ఇప్పుడు ఎవరు ఎట్లాంటి వాళ్ళో, ఎవరు మన కష్టంలో నిలబడి మనతో ఉన్నారో, ఎవరైతే అవకాశవాదంగా ఉన్నారో తెలిపోయింది. కాబట్టి మనకి ఏమీ భయం లేదు. తెలంగాణ అనే రాష్ట్రం ఉన్నంతకాలం, ఎందుకంటే బయట ఎవడెవడేది వాగుతూ ఉన్నాడు,